హాయ్ హలో నమస్తే. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన లడ్డూని ఒక్క చుక్క పాలు లేకుండా, ఏమంటారు, పెరుగు లేకుండా, నెయ్యి, అది దానికి నెయ్యి అంటారు, పాలు పెరుగు లేకపోతే నెయ్యి అంటారు, నెయ్యి కాని దాన్ని నెయ్యిని తయారు చేసి లడ్డూల్లో కలిపారు అని చెప్పేసి మళ్ళీ నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటూ ఆనందం పొందుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏమంటే ఒకవేళ స్కామ్ జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. స్కామ్ జరిగితే మీరు అంతర్గతంగా దొంగలను పట్టుకొని జైలు వేసి మీరు కేసులు చేస్తూ ఉంటారు, కానీ పబ్లిక్లో మాట్లాడకండి, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని సుప్రీంకోర్టు చెప్పింది కండి గతంలో. ఓకే, ఇప్పుడు ఏం డెలిగేషన్ ఏంది? 20 కోట్ల లడ్డూల్ని స్కామ్ చేశారు. ఒక్క చుక్క పాలు పెరుగు లేకుండా నెయ్యి కానిది నెయ్యి అని చెప్పి తయారు చేశారు, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కూడా కలిపారని ప్రచారం చేస్తున్నారు నిన్నటి నుంచి. 20 కోట్లు అంటే సరే, ఒక్కొక్కరు 2 లడ్డూలు తీసుకుపోయినా ఒక 10 కోట్లు అనుకుందాం. ఓకే, 10 కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకాన్ని మీరు రిస్క్లో పెడుతున్నారు. ఇప్పుడు తిరుపతి పోయారు, 2 లడ్డులు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చి, ఇది ప్రసాదం అనుకుని తిన్నారు, ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నాకేదో మంచి జరిగిందని దేవుడు సాయం చేశాను, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, అర్రే మీరు తిన్నది అది ఉంది, అది యాక్చువల్గా తిరుపతి లడ్డు కాదు, అది నెయ్యి, ఏమంటారు, కల్తీ నెయ్యితో చేసిన లడ్డు అని చెప్పేసి వాళ్ళల్లో అనుమానం క్రియేట్ చేసి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టి ఇంత రాజకీయం అవసరమా మనకి ఆంధ్రప్రదేశ్లో? తిరుపతిని మీరు ఒక పవిత్రమైంది అంటున్నారు కదా, ఆ పవిత్రతను ఎందుకు కాపాడతలేదు? రాజకీయ రోడ్ల మీద ఎందుకు పడేస్తున్నారు తిరుపతి దేవస్థానాన్ని? రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించాలి. ఓకే, భక్తుల యొక్క మనోభావాల గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు నమ్మేది, వాళ్ళు ఎవరో నమ్ముతున్నారు, ఓకే, ఆ నమ్మే వాళ్ళని నమ్మకాన్ని మనం అంటే ఇది నేను తిన్నది లడ్డు కాదా, ఇదేంది, నేను ఈ లడ్డు తిని నేను దేవునికి అందరికి పంచాను, అందరికి మంచి జరిగిందని నేను నమ్ముతున్నాను, ఇదేంది సడన్గా ఎవరో ఇదేదో అసలు లడ్డు కాదంటున్నారు, దాంట్లో ఏదో యానిమల్ ఫ్యాట్ కలిపారంట అంటున్నారని చెప్పేసి ఈ 11 కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకాన్ని చిన్న పొలిటికల్ రీజన్స్, పొలిటికల్ ఆరోపణల కోసం పటాపంచలు చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మోరోవర్ సెలెక్టివ్ అవుట్రేజ్ అనేది జరుగుతుంది. సెలెక్టివ్ అవుట్రేజ్ అంటే వాళ్ళు ఇప్పుడు నేరేషన్ మారుస్తారు. సెలెక్టివ్ అవుట్రేజ్ వచ్చినప్పుడు సెలెక్టివ్ నేరేషన్ వచ్చింది, అప్పుడు డైవర్టెడ్ నేరేషన్ వచ్చింది. మీకు టార్గెట్ ఎవరో ఉంటారు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడటమే మన మెయిన్ ఎయిమ్ అయినప్పుడు, ఆ భక్తుల యొక్క మనోభావాలను కాపాడటం మెయిన్ ఎయిమ్ అయినప్పుడు ఏం చేయాలి? ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ దొంగలను పట్టుకొని ఇంక రెండోసారి చేయొద్దురా బాయ్, ఇది చాలామంది భక్తులతో కూడిందని చెప్పి రహస్యంగా అంతర్గతంగా 4 దెబ్బలు కొట్టి వదిలేయాలి రహస్యంగా, లేదంటే జైల్లో పెట్టాలి రహస్యంగా. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు అని అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, కానీ సెలెక్టివ్గా కొంతమందిని మనం అంటే సెలెక్టివ్గా అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి సెలెక్టివ్ ఎవరు? కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళకి సెలెక్టివ్ ఎవరు? టీడీపీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాళ్ళని దెబ్బ కొట్టాలి, వీళ్ళని దెబ్బ కొట్టాలి. ఇదే కదా రాజకీయం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి రాజకీయం ఇదే. ఇప్పుడు వైసీపీని దెబ్బ కొట్టాలి, వైసీపీని మేనేజ్ చేయాలి, చెడ్డపేరు తీసుకురావాలి. సెలెక్టివ్ టార్గెట్ తోటి భక్తుల మనోభావాలు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి మీద చెడ్డపేరు రావాలి అని. అదెందుకు? అది కరెక్ట్ కాదు కదా. చాలా ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలంటే చాలా టాపిక్స్. ఇదే టాపిక్ ఎందుకు? 11 కోట్ల మంది యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీసే దాన్ని పబ్లిక్ రోడ్ల మీద పెట్టి డిస్కస్ చేయటం ఎందుకు? వాళ్ళు నేనేదో లడ్డు తిన్నానన్న భావనలో ఉన్నప్పుడు వాళ్ళని అలానే ఉంచక, లేదు నేను లడ్డు కాదంట తింది, ఏదో యానిమల్ ఫ్యాట్ కలిసింది, ఏదో ఫేక్ లడ్డు తిన్నానన్నటువంటి భావన మీరు క్రియేట్ చేయటం ఎందుకు భక్తుల మధ్యలో అనేవి ఒకసారి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. మోరోవర్, ఈ తిరుపతి తిరుమల దేవస్థానం మీద చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఫండ్స్ వస్తున్నాయి, డొనేషన్స్ వస్తున్నాయి, వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నప్పుడు అదేది ఆ పాలు పెరుగు నెయ్యి తయారు చేసేది
మరి ఆ యూనిట్ ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు. ఇట్స్ డౌట్ఫుల్. ఓకే, బయట నుంచి ఎందుకు కొనాలి? ఫ్రెష్ పాలు, ఫ్రెష్ పెరుగు, ఫ్రెష్ నెయ్యి అక్కడే తయారు చేస్తే చేయొచ్చు కదా. మరి అసలు ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు అనేది మనకు తెలియదు. వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం మనకు తెలియదు. ఓకే, వెన్ దే హ్యావ్ మనీ దే షుడ్ హ్యావ్ generated ghee, manufactured ghee there only within the TTD. Okay, anyway they're taking from outside. అదే నేనేంటనే గతంలో సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమంటే మా భక్తుల మనోభావాలను వాళ్ళు చర్చిస్తున్నారు ప్లాట్ఫామ్ మీద అని అంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏమంటే భక్తులకు మనోభావాలకు సంబంధించింది మీరు పబ్లిక్గా మాట్లాడొద్దని చెప్పారు కదా. మళ్ళీ ఏంటంటే నిన్నటి నుంచి మళ్ళీ తగిలారు దాని మీద. వైవి సుబ్బారెడ్డి గారు స్కామ్ చేశారని మీకు అనిపిస్తే ఆయన విచారణకి పిలిచారు కదా, విచారణకి వెళ్ళాడు కదా వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన ఏదో చెప్పాడు కదా, ఆయన చెప్పింది కన్విన్స్ కాకపోతే సిట్ ఆయన అరెస్ట్ చేస్తారు కదా. కన్విన్స్గా అయింది కాబట్టి వదిలేశారు, సరే కన్విన్స్ కాకపోతే ఆయన అరెస్ట్ చేస్తారు. అది 4 గోడల మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ డిస్కషన్ ఏందంటున్నా నేను, భక్తులకు సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఏంటి అనేది నా ఉద్దేశం. మోరోవర్ ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఇట్లాంటి వాళ్ళందరూ సిబిఐ ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ వేయండి అంటే వద్దొద్దు సిబిఐ అవసరం లేదు మేము సిట్టేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. సిబిఐ ఎంక్వైరీ ఏమని వాళ్ళే అన్నారు కదా, సుబ్బారెడ్డి గారే అన్నారు కదా సిబిఐ ఎంక్వైరీ వేయండి అని. సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు కదా సిబిఐ ఎంక్వైరీ వేయండి అని. వేయండి అన్నప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీ వద్దు మేమే సిట్ ఫామ్ చేస్తాము సిబిఐ డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో అని చెప్పి ఒక కోర్టు జడ్జిమెంట్ తీసుకొని దాన్ని బట్టి ఇప్పుడు మీరు సిట్ వేసి ఆ సిట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే, అదేది సిబిఐకి ఇస్తే పోయింది కదా, వాళ్ళు అడిగారు కదా. అనుమానం ఉంటే నిజంగా స్కామ్ జరిగిందంటే బెటర్ హ్యాండ్ ఓవర్ టు సిబిఐ. దట్ ఈస్ వాట్ అపోజిషన్ ఈస్ థింకింగ్ అండ్ దట్ ఈస్ వాట్ మెనీ పీపుల్ లైక్ అడ్వకేట్స్ లైక్ సుబ్రహ్మణ్య స్వామి ఫైల్డ్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ డిమాండింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఓకే, దానికి సంబంధించి ఈ మధ్యలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ మధ్యలో ఈ లీక్లు, ఫేక్ న్యూస్లు, సోషల్ మీడియా పోస్టులు, మరి ఇన్వెస్టిగేషన్ యొక్క డీటెయిల్స్ సోషల్ మీడియాలోకి ఎలా వస్తున్నాయి తెలీదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేది, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు జనరల్గా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ బయటికి రావు, కానీ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఓకే అనేది ఇప్పుడు అదే చెప్తున్నా, సెలెక్టివ్ సోషల్ మీడియా, సెలెక్టివ్ టార్గెటెడ్ సోషల్ మీడియా, ఒకరినొకరిని బాధించుకునేటువంటి సోషల్ మీడియా. మరి ఇదే సోషల్ మీడియా మరి మన విశాఖ బీఫ్ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక పట్టుబడితే ఇంత గొడవ రాలేదే. బీఫ్ అనేది ఇప్పుడు అది కూడా హిందూ సెంటిమెంటే కదా, కౌ స్లాటర్ ఈజ్ హిందూ సెంటిమెంట్ రైట్. మరి అక్కడ లేనటువంటి గోల ఈ లడ్డూ దగ్గర వచ్చే అంత పెద్ద నాయిస్, ది బిగ్గర్ నాయిస్ దట్ యూ మేక్ ఎట్ లడ్డూ కాంట్రవర్సీ, వై దెర్ ఇస్ నో నాయిస్ ఎట్ బీఫ్ కాంట్రవర్సీ అంటే దట్ వీ డోంట్ నో. ఓకే, అదే చెప్తున్నా, సెలెక్టివ్ టార్గెట్ అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారట బీఫ్ దగ్గరే, బీఫ్ కాంట్రవర్సీలో. సో వాళ్ళు విమర్శించుకోరు కాబట్టి అప్పుడు సైలెంట్గా ఉండి నేను అందుకే ఉన్నాను, ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ అవుట్రేజ్ నేను అదే చెప్పేది. ఓకే, టార్గెటెడ్ narratives క్రియేట్ చేయటం, there is no justice narrative, టార్గెటెడ్ narrative. జస్టిస్ narrative అంటే ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలి, భక్తులకు మంచి చేయాలి, టీటీడీకి మంచి చేయాలనేది జస్టిస్ narrative. అది చేయాలనుకున్నప్పుడు ఇంత నాయిస్ రాదు. అంతర్గతంగా ఇవి ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ జరుగుతాయి, తీసుకెళ్ళి లోపల పడేస్తారు, కుమ్మేస్తారు, ఇంకో రెండోసారి భక్తుల జోలికి వస్తే నీ పని అయిపోద్ది అని చెప్పి పోలీసులు లోపల కొట్టి జైలు వేస్తారు. అది ఏది జస్టిస్ narrative అయితే, ఇది టార్గెటెడ్ narrative. కాబట్టి ఏం చేస్తారు, సోషల్ మీడియాలోకి వచ్చి అది చేశారు, ఇది చేశారు, కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ తిన్నారు, వాళ్ళు తిన్న అసలు లడ్డు కాదు, తిరుపతిలో ఫేక్ లడ్డూలు ఇచ్చారు, ఇవన్నీ చెప్తే అసలు తిన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అనేది ఆలోచించాలి కదా. ఓకే, ఇదంతా లేదు. 20 కోట్ల కల్తీ లడ్లు, 250 కోట్ల రూపాయల స్కాము, 11 కోట్ల రూపాయలు భక్తులు. మీరు 20 కోట్ల లడ్డు గురించి ఆలోచిస్తున్నారు, 250 కోట్ల స్కామ్ గురించి ఆలోచిస్తున్నారు. నేను 11 కోట్ల మంది భక్తుల గురించి ఆలోచిస్తున్నా. ఆ భక్తులు 11 కోట్ల మంది ఉన్నారో వాళ్ళు మీరు ఈ యొక్క టెన్షన్కి గురి చేయకూడదు, మేము తిన్నది లడ్డు కాదా అని. సోషల్ మీడియా వాళ్ళు అంటే పొలిటికల్ పార్టీస్ అని నేను అనేది. గతంలో బండి సంజయ్ గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము వెళ్ళి ప్యూరిఫై చేస్తాము అక్కడ తిరుపతి లడ్డులో. చేయండి, ప్యూరిఫై చేసేటువంటి వాళ్ళకి ఏదో నమ్మకం ఉంది, తిరుపతి లడ్డు దగ్గర ప్యూరిఫై చేస్తే అది ప్యూరిఫై అయిపోద్దని వాళ్ళు నమ్ముతున్నారు అనుకోండి. పాపక్షమాపణ చేయగలరు మీరు అక్కడ, పాపక్షమాపణ
దేవునికి సంబంధించినటువంటి ప్యూరిఫికేషన్ చేయగలరు, కానీ కొవ్వు ప్యూరిఫికేషన్ చేయలేరు కదా. ఆల్రెడీ బాడీలోకి వెళ్ళిపోయింది కదా. లడ్డూలు తిన్న వాళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నారు, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది అది. సో ఆ కొవ్వు ప్యూరిఫికేషన్ కెనాట్ బి డన్. సిన్ ప్యూరిఫికేషన్ కెన్ బి డన్ రైట్ త్రూ టెంపుల్స్. ఈ కొవ్వు ప్యూరిఫికేషన్ జరగాలంటే డాక్టర్లు చేయాలి. సో కాబట్టి వాళ్ళందరిలో అర్రే నేను కొవ్వు తిన్నానా అనేటువంటి ఆ భయం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎంతమంది 11 కోట్ల మంది భక్తులకు సంబంధించి. మరి బండి సంజయ్ గారు గతంలో నాకు జగన్ నన్ను కాపాడేయడం అని చెప్పాడు. ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకంగా ప్యూరిఫికేషన్ చేస్తానని. చూడండి, వీళ్ళందరూ ఒకటే అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. జగన్ బండి సంజయ్ గారిని ఎందుకు కాపాడారు, ఎక్కడ కాపాడారు తెలియదు. పబ్లిక్గా చెప్పండి జగన్ నన్ను కాపాడండి. ఇప్పుడు జగన్ గారిని తిడుతున్నారు బండి సంజయ్ గారు. ఓకే, ఇది వీళ్ళంతా రాజకీయంలో మీడియా ముందు కనబడే రాజకీయం వేరు, 4 గోడల మధ్య నుంచి అంతర్గతంగా జరిగే రాజకీయం వేరు. వీళ్ళందరూ ఒకటే, అందరూ ఒకటే. మోడీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుకుంటారేమో నా అనుమానం. మోడీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఫోన్లు చేసుకొని ఏదో బాగున్నారా, నువ్వు నన్ను తిట్టు అనుకుంటారేమో నా అనుమానం. అసలు అని నేను అంటలా, నేను చెప్తున్నా. ఇది అంతర్గతంగా ఎలా ఉంటాయి అని చెప్తున్నా నేను. ఫైనల్గా ఏంటంటే క్రోనిజం అని ఇప్పుడు బోలే బాబా వాళ్ళ మీద ఇది వచ్చింది. బోలే బాబా కంపెనీ మీద ఆరోపణ వచ్చింది. బోలే బాబా మీద కంపెనీ మీద ఆరోపణ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ కంపెనీకి ఇచ్చారని కాంట్రాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు నేను నైట్ నుంచి. అంటే ఒక ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయలేదు, అతనికి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి అతని భార్యకి ఇద్దామని కొన్ని పార్టీలు చాలా ఉన్నాయి అట్లాగా చరిత్రలో. ఎమ్మెల్యేకి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి అతని భార్యకి ఇద్దాం. అర్రే లేదు భార్య మీద కూడా చెడ్డ పేరు ఉంది, వాళ్ళ తమ్ముడికి ఇద్దాం. అర్రే లేదు అసలు ఎంటర్ ఫ్యామిలీ మీదే ప్రాబ్లం ఉంది, వాళ్ళ బామర్దికి ఇద్దాం అని వాళ్ళు పొలిటికల్ పార్టీలు టికెట్లు ఇచ్చేది ఫీడ్బ్యాక్ తీసుకొని. అంటే ఇప్పుడు తమ్ముడికి ఇచ్చిన బామర్దికి ఇచ్చిన వాళ్ళకే కదా మీరు ఇస్తున్నారు. ఓకే, ఇంకొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్ళలో పనిచేస్తుంటారు కదా, ఏదో క్లీనింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తున్నారు కొంతమంది. ఎందుకంటే టికెట్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు పోకూడదు. వాటిని క్రోనీ ఏమంటారు, క్రోనీ ఫేవరెటిజం. ఇప్పుడు ఈ బోలే బాబా దగ్గర అదే జరిగింది. బోలే బాబా ఏదో స్కామ్ చేశాడని బ్యాన్ ఉందంట బోలే బాబా మీద. దానికి లింక్ అయినటువంటి ఇంకొక సంస్థకి ఇచ్చారు. ఇప్పుడు ఈయనకి ఇస్తేమే ఆయనకి ఇస్తేమే ఇద్దరు ఒకటే కదా. నేను అదే చెప్పింది, ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే భార్యకి ఇస్తామే, లేదా ఎమ్మెల్యే చెల్లెలకి ఇస్తామే, వాళ్ళందరూ ఒకటే కదా. ఇప్పుడు బోలే బాబా సస్పెండ్ అయిందని పక్కన ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఇదంతా జరుగుతుంది. ఓకే సరే, అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు 20 కోట్ల లడ్డుల గురించి ఆలోచిస్తున్నారు, 250 కోట్ల స్కామ్ గురించి ఆలోచిస్తున్నారు. నేను 11 కోట్ల మంది తిరుపతి దేవస్థానానికి వెళ్ళి లడ్డు తిన్నటువంటి వాళ్ళ భక్తుల యొక్క మనోభావాల గురించి ఆలోచిస్తున్నాను. స్టాప్ politics around this TTD Laddu. There are multiple problems in the state to discuss. Thank you. Namaskaram.